నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్ 24/7 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అటకెక్కించిందన్న వైసీపీ నేత పోతిన మహేష్. సూపర్ 6 పథకాల అమలు ప్రస్తావన బడ్జెట్లో లేదని ఎద్దేవా. మామూలు విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎండుతున్న పంటల్ని కాపాడండి, రైతు వేదనను చూసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కంటతడి. ఆర్మీ డిఫెన్స్ కాలేజీలో విద్యార్థుల నిరసన. ఆర్మీ పీఈటీ నియమించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న విద్యార్థులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వర స్వామి వారికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం 751 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, 500 పడకల ఆసుపత్రి, ఐటీ టవర్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన స్కూల్లో 61 కోట్లతో నూతన భవనానికి భూమి పూజ చేస్తారు. తన బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని వారితో కలిసి భోజనం చేయనున్నారు రేవంత్ రెడ్డి. 12 ఏళ్ల పాటు తాను అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పలకరించనున్నారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రజాపాలన ప్రగతి బాట సభలో పాల్గొనున్నారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావుతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పూర్తి చేసుకుని పెట్టిన బడ్జెట్ తో ప్రజలు నోట్లో మట్టి కొట్టారని వైసీపీ నాయకులు పోతున్న వెంకట మహేష్ స్పష్టం చేశారు. బడ్జెట్ ద్వారా గత ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారని ఆరోపణ చేశారు. సూపర్ 6 పథకాల అమలు ప్రస్తావన బడ్జెట్ లో లేదని ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు భజన బడ్జెట్ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ నాయకులు పోతున్న వెంకట మహేష్ స్పందించారు. ఈ విషయంపై శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అటకెక్కించిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారన్నారు. కేవలం చంద్రబాబుకు భజన చేసే బడ్జెట్ గా భావిస్తున్నామన్నారు. ఆకాశంలో ధ్రువ నక్షత్రం ఏ విధంగా కనిపించదో సూపర్ 6 కూడా బడ్జెట్ లో కనిపించడం లేదన్నారు. అభివృద్ధి ఎలా చేయాలో, సంక్షేమం ఏ విధంగా అమలు చేయాలో తెలియక చేతకాక జగన్ పై విమర్శలు చేశారన్నారు. పేద ప్రజల జీవితాల్లో నవరత్నాల పేరుతో వెలుగులు నింపడం ఆర్థిక విధ్వంసమా అని ప్రశ్నించారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంతా మాయ, మోసం, దగా ఉన్నాయన్నారు. 1,04,000 కోట్లు అప్పులు, 32,000 కోట్లు కేంద్ర సహకారం, పన్నేతర ఆదాయం 19,000 కోట్లు అదనంగా రావాలని, ఇవన్నీ వస్తే సంక్షేమం ఇస్తామని చెప్పడం చేతగానితనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి కంటే దోపిడీని ఎక్కువ కనిపిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పీరియడ్ పూర్తి చేసుకొని పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇప్పుడైనా సూపర్ 6 పథకాల అమలు చేస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టిన బడ్జెట్ నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పెళ్ళప్పుడు ధ్రువ నక్షత్రం అదుగోని చూపిస్తారు. ఆ నక్షత్రం ఎలాగైతే కనపడదో సూపర్ 6 కూడా అలాగే కనపడదనే వాస్తవం నిన్న ప్రజలకి అర్థమైంది.
ధ్రువ నక్షత్రం కనపడదు, సూపర్ 6 అమలు కాదని నిన్న ప్రజలకైతే అర్థమైంది. అభివృద్ధి సంక్షేమం చెయ్యలేమని, సంపద సృష్టించలేమని, అప్పులు మాత్రమే తీసుకొస్తామని, పన్నుల భారం మోపుతామని నిన్నటి బడ్జెట్ చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు. బడ్జెట్లో ప్రజలకి ఆశలు చిగురిస్తాయనుకుంటే ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతులా అన్నట్టుంది. ప్రతి 3-4 పేజీలకి చూస్తే బాబు గారి భజనే ఎక్కడ చూసినా. అది బడ్జెటా? చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమమా? పయ్యావుల కేశవ్ గారు సమాధానం చెప్పాలి దీని మీద. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా, లేకపోతే చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా? మీరు సమాధానం చెప్పాలి. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయాన్ని కేరళలోని కొచ్చి ఎయిర్పోర్టు మాదిరిగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మామునూరు విమానాశ్రయంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎయిర్పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని, సత్వరమే ఎయిర్పోర్టు డిజైన్ ను రూపొందించాలని ఆదేశించారు. ఎయిర్పోర్టు వద్ద నిత్యం కార్యకలాపాలు ఉండేలా డిజైన్ చేయాలన్నారు. విమాన రాకపోకలతో పాటుగా ఇతర కార్యకలాపాలు ఉండేలా వరంగల్ నగరానికి ఒక ఆస్తిగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని తెలిపారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ప్రతి నెల తనకు ప్రోగ్రెస్ రిపోర్టు పంపించాలని అధికారులను ఆదేశించారు. 2021 సంవత్సరం విజయవాడ నగరంలో జరిగిన కరణం రాహుల్ హత్య కేసులో తాము నిర్దోషులమని పారిశ్రామికవేత్తలు కోగంటి సత్యం, కోరాడు విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి రాహుల్ కు 50 కోట్ల మేర రుణాలు ఇచ్చారని, వారి రుణాల వసూలు కోసం రాహుల్ హత్య జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. విజయవాడ కృష్ణలంకలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా పెద్దిరెడ్డి అప్పటి సిపిపై ఒత్తిడి తీసుకొచ్చారని, హంతకులను బెదిరించి తమ పేర్లు చెప్పించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ కేసును సిబిసిఐడితో విచారణ జరిపించారని వారు కోరారు. మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రాహుల్ అనే అతను మర్డర్ జరిగింది 2001లో. ఆ మర్డర్లో లేనిపోయింది నన్ను, మరి కోరాడు విజయ్ కుమార్ గారిని, మరి అట్లనే ఇంకా కొంతమందిని, ఒక 13 మందిని ఒక స్టోరీ అల్లి 2021 అండి, ఆగస్టు 2021లో జరిగిందండి. అయితే ఈ దీనికి మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చారంటే, ఆ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అట్లనే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 4-3 ఏళ్ల క్రితం, అంటే ఈ మర్డర్ జరిగే ముందు, మరి పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు, అట్లనే బాలినేని శ్రీనివాస్ గారు, అట్లనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆశల సాధనకి పునాది అని చెప్పేసి ఎలా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. మీరు పేపర్లు పరిశీలించినా కానీ మీకు కూడా తెలుస్తుంది. దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ కోరాడు విజయ్ కుమార్ గారిని ఏ విధంగా మోసం చేశాడో అదేవిధంగా అక్కడ పొంగనూరులో బ్యాటరీల ఫ్యాక్టరీ, అట్టల ఫ్యాక్టరీ, సిలిండర్ల ఫ్యాక్టరీ 3 పెడదామని చెప్పేసి పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారి దగ్గర సుమారుగా 40 కోట్ల రూపాయలు ఈ కుర్రాడు తీసుకోవడం జరిగింది. అలానే తీసుకొని ఈ శంకుస్థాపన ఫోటోలు ఇవన్నీ కూడా అప్పుడే, ఇవన్నీ మేము సంపాదించడానికి టైం పట్టింది కాబట్టి మీడియా ముందుకు రావడానికి నాకు టైం పెట్టింది. అదే కాకుండా
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉందో కోరాడు విజయ్ కుమార్. మేము దండం పెట్టి అడుగుతున్న పంటలకు నీళ్లియండి. ఇప్పటికే సగం పంటలు ఎండినాయి. ఇప్పుడు నీళ్లిచ్చిన మిగతా సగం పంటలైనా కాపాడుకోవచ్చని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం, చిన్న గారకుంట తండాల్లో ఎండిన పంటల్ని శనివారం ఆయన పరిశీలించారు. జగదీష్ రెడ్డి వచ్చారనే విషయం తెలిసిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గాజుల మల్కాపురంలో పొట్ట దశలో ఉన్న పొలాన్ని కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్తో నీళ్లు పెడుతున్న రైతు గుండా వెంకన్నను చూసి చెల్లించిన జగదీష్ రెడ్డి భావోద్వేగానికి లోనే కంటతడి పెట్టారు. అనంతరం అక్కడికి వచ్చిన మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటల్ని ఎండబెట్టి రైతుల ఉసురు తీస్తోందని, ఇచ్చేందుకు నీళ్లున్నా ఇసుక వ్యాపారం కోసం పంటలు ఎండబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా తీసుకెళ్తున్నామని ఆర్థిక మంత్రి చెబుతున్నారు. కానీ మీరు పెట్టిన 3,22,000 కోట్ల బడ్జెట్ లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత? 2,51,162 కోట్లు. దీనిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి మీరు కేటాయించింది ఎంత? కేవలం 40,000 కోట్లు మాత్రమే అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గని భరత్ విమర్శించారు. మరి ఈ రెండు సమానంగా ఎలా తీసుకెళ్తారు? ఖర్చులేమో అంత చేసి అభివృద్ధికి ఇంతే ఖర్చు పెడితే ఎలా సమాంతరం అవుతుంది? ఏం గొప్ప ప్రభుత్వం అండి ఇది అని మార్గని భరత్ ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన పథకాలన్నింటికీ ఎగనామం పెట్టారు. అదే జగన్ గారు ఉంటే ఈ పథకాలన్నీ వచ్చి ఉండేవి కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయమని కోరారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదా? మరి 2వ సంవత్సరం వచ్చింది, వారికి పెన్షన్ ఇస్తున్నారా అని నిలదీశారు. నాకు ఒకటి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఈనాడు పేపర్ కానీ ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్తా ఉన్నారు, అభివృద్ధి సంక్షేమము రెండు సమానంగా సమాంతరంగా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతండి? 2,51,162 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఇది మీరు సంక్షేమాలకో లేకపోతే ఇంకొకటో రెవెన్యూ ఖర్చు చేస్తున్నారు. మరి దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు కేటాయించింది ఎంత? కేవలం 40,000 కోట్ల రూపాయలే కదా. మరి ఇవి రెండు సమాంతరంగా ఎలా తీసుకెళ్తున్నారు? మీరు ఖర్చులేమో 2,51,000 కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటే, ఇక్కడ మీరు అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేది కేవలం 40,000 కోట్ల రూపాయలే. మరి ఏ గొప్ప ప్రభుత్వం అండి? నాకు అర్థం కాల. జగన్ గారి టైంలో కూడా ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 36,000 కోట్లు, 37,000 కోట్లు మేము పెట్టిందే. మీరు అదనంగా ఇంకో 2,000 కోట్లు పెట్టారు. మరి ఇది ఎంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. మరి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం ఖర్చు చేస్తూ ఉన్నారు? ఇది కాకుండా మీరు ఇందాక చెప్పారు అప్పులు పొట్టట్లేదని. మీరు రెవెన్యూ డెఫిసిట్ కిందన సుమారుగా ఈ 3,22,000 కోట్ల రూపాయల్లో 33,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్. ఇది కాకుండా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ లేనిది ఫిజికల్ డెఫిసిట్ అనమాట. ఆ డెఫిసిట్ సుమారుగా 79,926 కోట్ల రూపాయలు అంటే 1,04,000 కోట్ల రూపాయలు. ఇవంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారనంటే వివిధ బ్యాంకుల నుంచో లేకపోతే FRBM లిమిట్స్ నుంచో లేకపోతే ఇంకోటి నుంచో అప్పులు చేసి తీసుకొస్తారు. ఇది మర్చిపోబాకండి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 10 నెలల్లో బడ్జెట్లో చూపించింది 79,000 కోట్ల రూపాయలు అప్పు చూపించారు. ఇది కాకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి మీరు తీసుకుంది సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్పు కనబడుతూ ఉంది. మీరు లాస్ట్ 10 నెలల్లోనే 1,19,000 కోట్ల రూపాయలు రమారమి మీరు అప్పు చేశారే. మళ్ళీ ఈ సంవత్సరం కేవలం బడ్జెట్లో 1,04,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా,
మీ 3,22,000 కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో యాక్చువల్ ఫిగర్స్ వచ్చే సంవత్సరానికి ఆడిట్ చేయిస్తే మీరు అందులో కనీస పక్షాన ఒక 25% పైనే ఇవ్వకుండా, మీరు లాస్ట్ ఇయర్ ఇదే చేశారు కదా, రైతు భరోసా అన్నారు ఇవ్వలే, అన్నదాత సుఖీభవ అని మీరు బడ్జెట్లో పెట్టారు ఇవ్వలే, తల్లికి వందనం అని చెప్పి మీరు బడ్జెట్లో పెట్టారు అది ఇవ్వలే. సేమ్ ఇదే తరహాలో అంకెల గారిడి చెప్తే ఇంకొకటి ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని ఇవాళ నేను తెలియపరుస్తా ఉన్నా. ఇప్పుడు ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఏడవడం కేటీఆర్ మానుకోవాలని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సూచించారు. మైక్ ముందు మైక్ వెనుక నిజాలు చెప్పాలని పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఆలోచన విధానానికి ప్రతీక అని దయాకర్ పేర్కొన్నారు. గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడో తాకినట్టుంది. మిత్రుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు అదొక పెద్ద జోక్ కాంగ్రెస్లో అని చెప్పి. కాంగ్రెస్లో ఈరోజు ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు రాజకీయ సాంప్రదాయాలు ఉంటాయో వాటికి నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ గారు. అంతేకాకుండా ప్రజల సొమ్మును బ్యాగులు కంటైనర్లను మీరు దోచుకుంటుంటే కాగ్రిపోటే చాలా విషయాలు చెప్పింది కదా. అలాంటి నాయకుణ్ణి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది రేవంత్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. మూమెంట్ క్రెడెన్షియల్స్ అని తెలంగాణ తెచ్చిండని అసలు లెజెండరీ పొలిటీషియన్ అని చెప్పి ఎంతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు. 1,000 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేసిండ్రు. ఏ సింపుల్ మ్యాన్, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎలా ఇంతటి మీరు చెప్పుకుంటున్న కేసీఆర్ను పడగొట్టి అధికారంలోకి రావడం అనేది మీరు జీర్ణించుకోలేకనే రాజకీయ అక్కస్తోనే ఈ కామెంట్స్ చేస్తుండనేది నేను ఈరోజు ఆరోపిస్తున్నాను. రాజకీయాల కోసం మీరు మైకుల ముందు రోజు అబద్ధాలే చెప్పుడు మొదలు పెడుతున్నారు. మీరు, మీ బావగారు, మీ సోదరి, మీతో కలిసిన మిత్రులంతా కూడా ఈరోజు రాజకీయంగా కాంగ్రెస్ అంతర్గత అంశాలన్నింటినీ మీరు ఏదో దగ్గర ఉండి తెలుసుకొని పబ్లిసిటీ చేసినట్టుగా రోజు మీ మీడియాతో ఏదో బయట పెట్టే ప్రయత్నం, లేకపోతే మీ ఏంటారు అది మీరు అకామిడేట్ చేసుకున్న సోషల్ మీడియా లాంటి బీఆర్ఎస్ మీడియాతో చేస్తున్న పరిస్థితి, మైకులకు ఏమీ స్టిక్కర్స్ లేకుండా. కానీ ఇప్పటికైనా మీరు మీ రాజకీయ పరిస్థితిని మీరు నిజాయితీగా అర్థం చేసుకోకపోతే మేము చేసేది ఏం లేదు. రాజకీయ విమర్శల కోసం రోజు ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే కొత్తగా ఏదో వస్తుంది అనుకునే ఆలోచన అయితే లేదు. డెఫినెట్గా నేను అంటున్నా, మీరు మైకుల ముందు మాట్లాడలేరు, నిజం అంతర్గతంగా మాట్లాడలేరు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉంటాడు, ఇక్కడ ప్రజలు ఉంటారు. కేసీఆర్ ముందు నిజాలు మాట్లాడితే ఆయన పార్టీలో ఉంచడు, ప్రజల ముందు నిజాలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు ఉంచరు. కాబట్టి ఈ లాస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఇబ్బందికరమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యంతో కాదు, నిజాయితీతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా ఉంటుందని మాత్రం చెప్పగలను మిత్రమా కేటీఆర్. బీబీ నగర్ లో ఉన్నటువంటి ఆర్మీ డిఫెన్స్ కాలేజీని గత 3 నెలల క్రితం రాత్రికి రాత్రి గట్కేసర్లోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలోకి యాజమాన్యం మార్చింది. అప్పటి నుండి పిల్లలకు యూపీఎస్ క్లాసులు గానీ, రాత్రికి సంబంధించిన పీఈటీ గానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన మెనూ డైట్ గానీ ఇవ్వకపోగా సరైన వసతి లేక విద్యార్థుల్ని బయటకు రానివ్వకుండా, పేరెంట్స్ ని కలవనీయకుండా మీడియా వాళ్ళను కూడా అనుమతించకపోవడాన్ని తల్లిదండ్రులు ఖండిస్తూ తమ పిల్లలను తమతో కల్పించమని అడిగారు. దానికి యాజమాన్యం నిరాకరించడంతో తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. ఆర్మీ డిఫెన్స్ కాలేజీని తక్షణమే సపరేట్ గా అన్నపట్నంలో చూసినటువంటి ప్లేస్ కి మార్చాలని వారు కోరారు. యూపీఎస్ ఫ్యాకల్టీని తక్షణమే పునః ప్రారంభించాలని, కెప్టెన్ మేడం ని మళ్లీ నియమించాలని విజ్ఞప్తి చేశారు. డైట్ మెనూ గతంలో మాదిరిగా ఇవ్వాలన్నారు. అలాగే ఆర్మీ పీఈటీని నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు.
ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహిస్తున్న వెంచర్ 2K25 కల్చరల్ ఫెస్ట్ విజయవంతంగా ముగిసింది. కల్చరల్ ఫెస్ట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిల్వెస్టర్ స్టేజ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిల్వెస్టర్ స్టేజ్ పై ఇచ్చిన ప్రదర్శన వీక్షకులను మైమరిపించింది. నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాలలోని దేవయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తున్న వెంచురా 2K25 కల్చరల్ ఫెస్ట్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఆంధ్ర లయోలా కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆంధ్ర లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన కల్చరల్ ఫెస్ట్ లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా విద్యార్థులు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్లాస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, కళారత్న మరియు మిమిక్రీ స్టార్ సిల్వెస్టర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎం విజయసారథి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కల్చరల్ ఫెస్ట్ లో ప్రతి ఒక్కరూ ఆనందంగా పాల్గొన్నారని, పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలో తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. అంతేకాకుండా కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొన్న ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో సాంస్కృతిక మహోత్సవం వెంతుర 2025 ఎంతో ఘనంగా కొనియాడుతున్నాం. ఈ సందర్భంగా 2 వారాల క్రితం నుంచి మేము చాలా పోటీలు నిర్వహించాము. విద్యార్థినులు 500కు పైగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటల పోటీలు, నాట్యం పోటీలు, ఇంకా మైమ్, స్కిట్, ఫ్లవర్ అరేంజ్మెంట్, ఇలా అనేకమైన పోటీలు జరిగాయండి. అలాగే ఆటల పోటీలు నిర్వహించాము. ఈ 2 వారాలుగా విద్యార్థులు ఎంతో తమలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చారు. పెయింటింగ్, ఈ వీటిల్లో అయితే చాలా అద్భుతమైన కళను ప్రదర్శించారు. ఈ అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ పోటీల్లో విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. దీనిని మా అందరికీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్కి, మరి మాతో ఉన్న తోటి ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. నా పేరు అర్చన, నిహారిక. మేమిద్దరము కల్చరల్ కోఆర్డినేటర్స్ అండి. దైవకృప మేడం గారు మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు. మా అందరి తరఫున థ్యాంక్ యూ. ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో మేము ప్రతి సంవత్సరము సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అకాడమిక్గా పిల్లలు ఉత్తీర్ణులైన పిల్లలకి మేము ప్రైజెస్ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్లో కూడా మేము ఫ్యాకల్టీకి మరియు విద్యార్థులకి ఎన్నో పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజున గత నెల రోజుల నుంచి జరిగిన కాంపిటీషన్స్కి సంబంధించిన ప్రైజెస్ అన్నీ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాకు చీఫ్ గెస్ట్గా ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు వచ్చారు. గెస్ట్ ఆఫ్ ఆనర్గా మిమిక్రీ ఆర్టిస్ట్ సిల్వెస్టర్ గారు వచ్చారు. సో మా మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు జోజ్రెడ్డి ఎస్జే అండ్ మా బాలస్వామి ఎస్జే అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఓ మహేష్ మా ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ ఎంతో సంతోషంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ అనేది మా కాలేజ్లో నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. తమ విద్యార్థికి కంప్యూటర్ సైన్స్ 4 సంవత్సరాల బ్యాచిలర్స్లో 2.40 కోట్ల ఉపకార వేతనం లభించినట్లు ఇన్వెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానంద మూర్తి తెలిపారు. గాయత్రి నగర్లోని ఇన్వెక్ట్ పీవీఆర్ టవర్స్లో ఉన్న ఇన్వెక్ట్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వివేకానంద మూర్తి మాట్లాడారు. తమ విద్యార్థి ఆదిత్య మిరియాల అమెరికాలో టాప్ 10 యూనివర్సిటీల్లో ఒకటైన మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ప్రవేశం మరియు ఉపకార వేతనం సాధించారని తెలిపారు. ఆదిత్య మిరియాల ఇన్వెక్ట్ ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు కష్టపడి స్టార్టైన్ IELTS ప్రవేశ పరీక్షలో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 98% మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఈ ఘనతను ఆదిత్య మిరియాల సాధించారని పేర్కొన్నారు. ఆదిత్యకు మొత్తం ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఖర్చులు మరియు మెస్ ఛార్జీలు ఉచితమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆదిత్య మాట్లాడారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, వివేకానంద మూర్తి ఇన్వెక్ట్ శిక్షణ తనకు ఎంతగానో తోడ్పడ్డాయని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్యకు ప్రస్తుతం చదువుతున్న శారదా జూనియర్ కాలేజీ డైరెక్టర్ శారదాదేవి అభినందన తెలిపారు. అదేవిధంగా ఆదిత్యతో పాటుగా మరో 15 మంది ఇన్వెక్ట్ విద్యార్థులకు ₹1 కోటి పైగా ఉపకార వేతనం లభించిందని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆదిత్యను ఇన్వెక్ట్ ఆ సంస్థ ఎండి వివేకానంద మూర్తి, డైరెక్టర్లు కెఎస్ కృష్ణమోహన్, సౌమ్యదీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని శాల్వా కప్పి సత్కరించారు. I would like to congratulate Invicta, Mr. Murthy, for giving it such a big opportunity for students who have scored so much of scholarship. I've especially come from Bombay to congratulate Mr. Murthy. Invicta Career Consultancy
అనే మా సంస్థలో చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు SAT IELTS కోచింగ్ తీసుకొని అనేక ప్రాజెక్టులు చేసి అమెరికాలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉపకార వేతనంతో పాటు ప్రవేశం పొందుతున్నారు. ఆదిత్య మిర్యాల అనే శారదా కాలేజీలో చదువుతున్న విద్యార్థికి 2 సంవత్సరాలు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ, అమెరికాలోనే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఈ కాలేజీలో 2,40,00,000 ఉపకార వేతనం వచ్చింది. ఇది ఉమ్మడి రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికం, ఎప్పుడూ ఇంత రాలేదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. అంటే అతని ఫీజు కానివ్వండి, అతని హాస్టల్ ఖర్చు కానివ్వండి, అతని మెస్ ఖర్చు కానివ్వండి, అన్నీ కూడా యూనివర్సిటీ భరిస్తుంది. అతనికి ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ ఇచ్చి ఉద్యోగం కూడా దొరికేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే మనకి అమెరికా మీద కొద్దిగా పడిపోతుంది, అమెరికా బాగోలేదన్న తరుణంలో ఇలాంటి వార్తలు కూడా చాలా ఉన్నాయి. మంచి విద్యార్థులకి అమెరికా అనేది చాలా మంచి దేశం వెళ్ళి చదువుకుందికి. ఆదిత్య మిర్యాల కాకుండా ఇంకా 16 మందికి ₹1,00,00,000 పైగా ఉపకార వేతనం వచ్చింది. ఎవరికైనా ఇటువంటి స్కాలర్షిప్ వస్తే వాళ్ళ వీసా రిజెక్ట్ అయ్యే ప్రసక్తి లేదు. వాళ్ళు వెళ్తారు, చక్కగా చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, గ్రీన్ కార్డ్ కూడా పొందుతారు. ఇంకా చాలామందికి చాలా యూనివర్సిటీలో వస్తున్నాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మాకు శుభాభినందనలు తెలిపి వెళ్ళారు. ఇలా చాలామంది విద్యార్థులకు కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇక్కడ మా సంస్థలో 2 డైరెక్టర్స్ ఉన్నారు, కృష్ణమోహన్ గారు, సౌమ్యదీప్ చక్రవర్తి గారు. గుజరాత్ నుంచి మేడం రుచికా శుక్లాని, ఈవిడ కూడా వచ్చారు. మేము అందరం కలిసి సంయుక్తంగా మా టీచర్సు, మా స్టాఫ్ సందర్భంగా నేను వాళ్ళందరికీ, మా దగ్గర 20కి పైగా స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కృషి లేకపోతే జరగదు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒక్కసారి ఆదిత్య మిర్యాల ఎవరైతే 2.5 కోట్లు సాధించాడో అతనికి 1 రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ప్లీజ్. ఇది శారదా జూనియర్ కాలేజీ నుంచి శారదా మేడం కూడా ఆ అబ్బాయికి అభినందనలు తెలుపుతూ మనకి ఒక మెసేజ్ పంపారు. MSOE యూనివర్సిటీ అంటే మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయం. సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీలో ఆదిత్య మిర్యాల అనే విద్యార్థికి బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్లో అంటే BSలో ఫుల్ రైట్ స్కాలర్షిప్ అంటే పూర్తి ఉపకార వేతనం, అంటే ట్యూషన్ ఫీజు మరి అతనికి వసతి సదుపాయాలకి అన్నింటికి అయ్యే ఖర్చు అన్నీ కూడా పూర్తిగా విశ్వవిద్యాలయమే భరిస్తుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్కాలర్షిప్. ఇది దొరకడం కూడా దీన్ని ప్రెసిడెంట్ స్కాలర్షిప్ అని కూడా అంటారు అక్కడ వాళ్ళు అనేది. దీని యొక్క ఈ విద్యార్థికి డెఫినెట్గా మేము కంగ్రాచులేట్ చేస్తున్నాము. అతని కృషి కూడా చాలా అభినందనీయం. స్పెషల్గా దీని గురించి చెప్పడం అంటే మా మేనేజింగ్ డైరెక్టర్ మూర్తి గారు, వివేకానంద మూర్తి గారు, ఆయన యొక్క శిక్షణ ద్వారా ఏంటి అంటే ఆ విద్యార్థికి ఇటువంటి ఉపకార వేతనం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కూడా ఇటువంటి చాలా అరుదైన సంఘటన. అంతకుముందు వచ్చి ఉండొచ్చేమో తెలియదు కానీ బట్ మాకు తెలిసినంత మట్టుకు ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తి పర్యటనలో ముఖ్యమంత్రి స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన రేవంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అటకెక్కించిందన్న వైసీపీ నేత పోతిన మహేష్. సూపర్ 6 పథకాల అమలు ప్రస్తావన బడ్జెట్లో లేదని ఎద్దేవా. మామూలు విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎండుతున్న పంటల్ని కాపాడండి, రైతు వేదనను చూసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కంటతడి. ఆర్మీ డిఫెన్స్ కాలేజీలో విద్యార్థుల నిరసన. ఆర్మీ పీఈటీ నియమించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న విద్యార్థులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.